ఎవరైనా కొన్ని రకాల భూములు అక్కడ ఏదైతే రాస్తున్నామో ప్రభుత్వ భూములు కానీ, భూదాన భూములు కానీ, అసైన్మెంట్ కానీ, ఎండోన్మెంట్, వక్ఫ్ భూములకి తప్పుడు పద్ధతిలో పట్టాలు పొందితే, దాని కనుక ఎవరికైనా పట్టాలు జారీ అయితే సిసిఎల్ఏ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆ కేసు తనంతట తానుగా సోమోటోగా తీసుకొని రికార్డుని రెక్టిఫై చేసి, ఒకవేళ ఆ భూమి కనుక వేరే వాళ్ళ స్వాధీనం వెళ్ళిపోయి ఉంటే దాన్ని తిరిగి మళ్ళా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఈ సెక్షన్ 16లో ఇస్తుంది. సిసిఎల్ఏ తనంతట తాను తీసుకోవచ్చు. అన్నిటికంటే కీలకం ఏంటంటే ఎవరైనా సరే కంప్లైంట్ చేసే అవకాశం ఈ సెక్షన్ 16 ఇస్తుంది. ఇప్పుడు నేను కనుక ప్రభుత్వ భూమికి పట్టా చేసుకుంటే మళ్ళీ నేనేం అప్పీల్కి పోను కదా, లేకపోతే నాకు ఇంకెవరో ఆ ఊళ్ళో తెలిసిన వ్యక్తే తప్పు జరిగిందంటే అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భూభారతి చట్టంలో ఒక ప్రత్యేకమైన యాప్ పెట్టబోతున్నారు. దాని ద్వారా తెలంగాణలో ఎవరైనా కావచ్చు, ఆ మాటకు వస్తే భారతదేశంలో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆ యాప్ ద్వారా పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో పలానా భూదాన భూమిని పలానా ఆయన పట్టా చేసుకున్నాడని కంప్లైంట్ చేస్తే ఈ చట్టం కింద చర్యలు తీసుకొని పాస్ పుస్తకాన్ని రద్దు చేసి భూమిని తిరిగి స్వాధీనపరుచుకునే హక్కులు ఉన్నాయి.